హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే SSMB 29 సో అప్డేట్ అయితే మనకి రీసెంట్గా వచ్చిందనమాట. సినిమా కోసం కూడా మాట్లాడుకోక చాలా రోజులైంది. అయితే వీడియోలో మాట్లాడుకుందాం. అయితే ఈ సినిమాకి సంబంధించి 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చినాయి గైస్. అంటే లీక్ అయిపోయినాయి, దాని మీద ఏదైనా కొంతమంది సీరియస్ అయ్యారు, ఫ్యాన్స్ కూడా అప్సెట్ అయ్యారు. సో చాలా వరకు జరిగినాయి. బట్ రీసెంట్గా వచ్చిన 2 అఫీషియల్ అనౌన్స్మెంట్స్ అనమాట ఇవి, ట్రస్టెడ్. అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే సినిమాని ఎప్పటివరకు అనౌన్స్ చేయలేదు. అంటే మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఎక్కడో వాళ్ళు ఎయిర్పోర్ట్లో తిరగడం, ఒడిస్సాలో తిరగడం ఇక్కడ చూస్తున్నామే తప్ప రాజమౌళి గారు కానీ మహేష్ బాబు గారు కానీ ఎక్కడా కూడా సోషల్ మీడియాలో అట్లీస్ట్ ఒక పోస్ట్ కానీ ఏమీ పెట్టలేదు. ఇట్లాగా ఒక సినిమా స్టార్ట్ అయింది, సో ఈ ప్రొడక్షన్ ఇది, లేకపోతే ఇలా వస్తుంది, మ్యూజిక్ డైరెక్టర్ ఇది అని చెప్పి ఎక్కడా కూడా మనం అనౌన్స్మెంట్ అయితే చూడలేదు. RRR చూసాం మనం. సో అగైన్ ఒక 1 minute 30 seconds ఉండే ఒక వీడియో చేసి గట్టిగా అనౌన్స్ చేశారనమాట, ఆ మోషన్ పోస్టర్ కింద పెట్టి. బట్ అలాంటి రేంజ్లోనే SSMB 29 కూడా రాబోతుంది గైస్. సో ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. తొందరలోనే రాజమౌళి గారు అలాగే కీరవాణి గారు వీళ్ళిద్దరూ కూడా ఎడిటింగ్ వర్క్స్ అలాగే దానికి BGM ఏంటి ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకొని అట్లీస్ట్ ఒక 1 minute వీడియో అయినా సరే ప్లాన్ చేసి రిలీజ్ చేయాలి అని చెప్పి థాట్లో అయితే ఉన్నారనమాట. సో RRRకి ఎట్లా అయితే మంచి హిట్ అయిందో ఆ అనౌన్స్మెంట్ వీడియో, ఇక్కడ కూడా అంతే హిట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో మనకు తెలిసిందే మహేష్ బాబు గారు ఫ్యాన్స్ ఏంటంటే ఇప్పుడు చాలా ఎగర్గా వెయిట్ చేస్తున్నారు. అంటే ఎక్కడో ఆఫ్లైన్ పిక్స్, లీక్డ్ పిక్స్ ఇవి చూసుకొని ఏదో సర్దుకుంటున్నారు. కానీ అఫీషియల్ వచ్చే వరకు కూడా వాళ్ళు వెయిటింగ్ అంత మాత్రమే. అఫీషియల్ వచ్చినాక ఇంకా వాళ్ళని ఆపలేమన్నమాట. ఖచ్చితంగా ఈ సినిమాతో వాళ్ళకి టైటిల్ కూడా ఇందులో రివీల్ చేసే అవకాశాలు ఉన్నాయి గైస్. సో ఇదైతే ఒక మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు అనమాట. రెండో అప్డేట్ ఏంటి అంటే ఎవరైతే స్టార్ట్ చేశారో ఆయనే అన్ చేస్తున్నట్టు అయిపోయిందాక. బాహుబలితో రాజమౌళి గారు స్టార్ట్ చేశారు, 2 ఫిలిమ్స్, 2 పార్ట్లు, 2 సీక్వెల్స్ అని చెప్పి ఆయన ట్రెండ్ స్టార్ట్ చేశారు. ఎప్పుడు స్టార్ట్ చేశారో తెలియదు కానీ అక్కడి నుంచి చాలా నెంబర్స్ ఆఫ్ సినిమాస్, 100లో సినిమాలు అయితే ఇలా సీక్వెల్ పేర్లతో వచ్చి అగైన్ కొన్ని హిట్ అయినాయి, కొన్ని క్రింజ్ అలా అయిపోయినాయి, కొన్ని నేలమట్టం కూడా అయిపోయినాయి అనమాట. అయితే ఆయన మరి RRR సింగిల్ పార్ట్ ఫిలింతో వచ్చారు. ఇప్పుడు SSMB 29 కూడా ఇది కూడా సింగిల్ పార్ట్ ఫిల్మే గైస్. మేబీ ఒక 3.5 గంటలు వచ్చినా సరే ఒక్క పార్ట్లోనే తీయాలి, ఒక పార్ట్తోనే సినిమా అంతా ముగించాలి అని చెప్పి స్క్రిప్ట్ వర్క్ అంతా పెట్టుకున్నారంట. 2 పార్ట్లు కాదు గైస్, ఫిక్స్ అయిపోండి. సలార్ లాగా, ఓజీ లాగా, లేకపోతే ఇప్పుడు దేవరా లాగా 2 పార్ట్లు అయితే ఈ సినిమాకి లేదు, సింగిల్ పార్ట్ అంతే. సో ఒక్క సినిమాలో మొత్తం అంతా కూడా ఇంకా ఫ్రాంచైజీలు అవి ఏమి ఉండవు, ఒక్క సినిమాతోనే మొత్తం స్టోరీ అంతా ఫినిష్ అయిపోతుంది. సో అలానే ప్లాన్ చేశారు. మేబీ ఒక రకంగా అది కూడా మంచిదే అనుకోవచ్చు. ఎందుకంటే సీక్వెల్కి వెళ్ళేటప్పటికి పార్ట్ 1 బాగానే అయిపోతుంది, పార్ట్ 2కి వచ్చేటప్పటికి లిమిటేషన్స్ పెరిగిపోతున్నాయి, ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. సో చాలా రకాల రీజన్స్ అనమాట. సో కొన్ని ఏంటంటే హై సక్సెస్ అవుతున్నాయి, కొన్ని ఏంటంటే అగైన్ ఆ డేట్ సెట్ అవ్వక మళ్ళీ చాలా ల్యాగ్ అయిపోతుంది అనమాట. ఆ బాధ అయితే మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి లేదు గైస్. కంప్లీట్గా సింగిల్ పార్ట్ ఫిల్మ్ అయితే వస్తుంది. సో మరిన్ని అప్డేట్స్ అయితే మళ్ళీ వస్తాయి ఈ సినిమా కోసం. ప్రజెంట్ అయితే ఈ 2 అప్డేట్స్ అయితే మీకోసం. థ్యాంక్ యూ.